When x is subtracted from each of the number 54, 49 and 22 and 21, the numbers obtained are in proportion అన్నాడు. అంటే వాడు ఏమన్నా అంటే ఇక్కడ చూడు, ఒక లీస్ట్ నెంబర్ని కనుక మనం మైనస్ చేస్తే, అంటే 54 మైనస్ ఎక్స్ చేస్తే, 49 మైనస్ ఎక్స్ చేసి, ఆ తర్వాత 22 మైనస్ ఎక్స్ చేసి, ఆ తర్వాత 21 మైనస్ ఎక్స్ చేస్తే, వాడేమనంటే ఈ రెండు నెంబర్స్ మధ్య ఉన్న రేషియో అనేది ఈ రెండు నెంబర్స్ ఉన్న మధ్య ఉన్న రేషియోకి ఈక్వల్. ఇది వాడు చెప్తున్నా. మరి రేషియో అన్న బై అన్న ఒకటే కదా. మరి ఇక్కడ 54 మైనస్ ఎక్స్ డివైడ్ బై 49 మైనస్ ఎక్స్, 22 మైనస్ ఎక్స్ డివైడ్ బై ఎంత, 21 మైనస్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ బికమ్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అంటే వర్గ సంఖ్య ఫామ్ అవుతుంది. కాబట్టి కొద్దిగా కష్టం. కాబట్టి నేను ఏమనంటే 54 చూడమా, 54 మైనస్ ఎక్స్ డివైడ్ బై 54 మైనస్ ఎక్స్ డివైడ్ బై 49 మైనస్ ఎక్స్ కదా. 54కి 49కి మధ్య డిఫరెన్స్ ఎంత? 54కి 49 డిఫరెన్స్ ఎంత అమ్మా? 5 కదా. ఆ 5 కింద రావాలి. ఇక్కడ ఇటువైపు వచ్చినప్పటికల్లా ఇది చూడు, ఇక్కడ ఇది 22 మైనస్ ఎక్స్ డివైడ్ బై 22 మైనస్ 21 అంటే 1 అన్న. క్యాలిక్యులేషన్ చేస్తే అప్పుడు 54 మైనస్ ఎక్స్, ఇటువైపు వచ్చేప్పటికల్లా ఇది 110 మైనస్ 5x. క్యాలిక్యులేషన్ చేయనమా, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడు. ఇక్కడ మనకి 4x యొక్క వాల్యూ ఎంత అంటే చూడు, ఇక్కడ 4x యొక్క వాల్యూ ఎంత, 56 అయితే ఎక్స్ వాల్యూ మేబీ ఎంత, ఇది 14 అని అర్థం. అయితే ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ అడుగుతున్నామా. మనము ఎక్స్ ప్లేస్లో చూడు, ఎక్స్ వాల్యూ 14 కాబట్టి దీనిలోను ఎక్స్ ప్లేస్లో మనకి వాల్యూ పెట్టేస్తారు. అటు ఏమడుగుతున్నా అంటే 8 ఇంటూ 14 మైనస్ 25కి 7 ఇంటూ 14 మైనస్ 26కి ఆ రేషియో ఎంత అన్నాడు. 8 ఇంటూ 14 మైనస్ 25కి 7 ఇంటూ 14 మైనస్ 26కి మధ్యగా డిఫరెన్స్ ఎంత అన్నాడు. మరి ఇక్కడ 8 ఇంటూ 14 అని నాకు 8 14 ఎంత, 8 14 ఎంత అంటే 112, 112 మైనస్ 28 25. 112 నుంచి 25 మైనస్ చేసి 100లో నుంచి మైనస్ చేస్తే 25 మైనస్ చేసి 75 ఓకే 79. ఓకే ఇప్పుడు 8 ఇంటూ 14 అన్నా మనకు ఎంత, మనకి 14 8 80 ప్లస్ 32 112. 112 నుంచి 25 మైనస్ చేసామనుకోమా, 112 నుంచి 25 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 75 ప్లస్ 12 87 వస్తుంది ఇక్కడ. అంటే ఈ పైన వాల్యూ 87 వస్తుంది. ఇదేమన్నా 7 ఇంటూ 14 అంటే 98 అండి. 98లోంచి 26 మైనస్ చేయనమ్మా, 98లోంచి 26 మైనస్ చేసామనుకో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 72. అదే సో క్యాలిక్యులేషన్ చేస్తే 3 టేబుల్తో కట్ చేయి, ఇది 324 టైమ్స్ పోతే ఇదేమో 3 అనేది 29 టైమ్స్ పోతుంది. అంటే 29/24 లేదు 29:24 మన ఆన్సర్ అన్నమాట. అంటే 59కి సి ఆప్షన్ ఆన్సర్. 29:24 59కి మనకి ఆన్సర్ ఏంటమ్మా, సి ఆప్షన్ మన ఆన్సర్.